పొలం గట్టు మీద అటు ఇటు కాలేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బురద పొలాల నుంచి వచ్చినటువంటి వాసనను ఆస్వాదిస్తూ హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలమోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్. ఈ రోజు అయితే డే 65. సో మార్నింగ్ లేచిన తర్వాత అలా కిందకైతే దిగాను, ఫ్రెష్ అప్ అయిపోయి ఒక రీల్ ఎడిట్ చేసి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో అయితే అప్లోడ్ చేశానండి. అక్కడ నుంచి బుల్లెట్ తీసి మన ఫామ్ కి అయితే బయలుదేరాను అనమాట. సో బుల్లెట్ అయితే చాలా రోజులైంది స్టార్ట్ చేసిన వెంటనే బండి ముందుకైతే మూవ్ చేసేయకూడదు అనమాట. సో కింద ఉన్నటువంటి ఫ్యూల్ పంప్ ఏదైతే ఉందో అది ఇంజిన్ లో ఉన్నటువంటి లూబ్రికేషన్ జరగాల్సినటువంటి పార్ట్స్ అన్నిటి కూడా ఇంజిన్ సప్లై చేసిన తర్వాత మాత్రం బండి తీయాలి. ఇక బండి తీసి అయితే ఫామ్ కి వెళ్ళానండి. ఫామ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ నుంచి టీవీఎస్ షోరూమ్ అయితే బయలుదేరాను అనమాట. ఇదిగోండి హరి గ్యారేజ్ అయితే టైర్ లో గాలి తక్కువ ఉన్నట్టు ఉంది, చెక్ చేయించాను అనమాట. టీవీఎస్ షోరూమ్ లో బండి అవైలబుల్ లేకపోవడంతో నేను ఎన్హెచ్ మామయ్య కలిసి ఒక మంచి ప్లేస్ కి అయితే వెళ్తాను అనమాట. సో అది ఎక్కడ ఉంటుందంటే మన బొంతు జంక్షన్ నుంచి రైట్ తీసుకున్న తర్వాత తెంబూరుకి వెళ్లే తోవల్ అయితే ఉంటుంది. మంచి లూప్ లైన్ లో ప్రశాంతవంతమైన రైడ్ ఎంజాయ్ చేస్తూ పచ్చని పొలాల మధ్యన అయితే మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. పంట కోతల టైం అయింది కదండి. ఈ మధ్యన పెట్టిన తుఫాన్లకి అయితే పంటలు పడిపోయినాయి చాలా దగ్గర. మా అన్నయ్య యొక్క హార్వెస్టర్ అయితే ఒక దగ్గర పని చేస్తుండతో అక్కడికి వెళ్ళామండి. ఇదిగోండి షూలు అయితే ఇప్పేసి రోడ్ దగ్గర అయితే పెట్టేసాం అనమాట. ప్యాంట్లు పైకి ఎగ్గొట్టి పొలాల్లో అయితే నడవడానికి సిద్ధమయ్యాం. ఈ పొలాలు ఎలా ఉన్నాయి తెలుసా? డిసెంబర్ నవంబర్ కోత టైంలో ఉన్నట్టు లేవండి. జూలై ఆగస్టు దమ్ముల పొలాలు లాగా అయితే ఉన్నాయన్నమాట. ఈ మధ్యన పడిన వర్షాలకి ఇద్దరం కలిపి కొంచెం దూరం అయితే ఈ పొలాలు బురదలు అయితే నడిచామండి. 4x4 ట్రాక్టర్లు దిగబడిపోయి కొన్ని సందర్భాల్లో మీదకి ఎక్కలేని పరిస్థితి. ఇక్కడ 4x4 ట్రాక్టర్లు ఎందుకు యూజ్ చేస్తారంటే పొలాల్లో నూచినటువంటి ధాన్యాన్ని ఒడ్డుకు తీసుకురావడానికి. ఇదిగోండి పడిపోయినటువంటి పొలము హార్వెస్టర్ ఏ విధంగా కోసం చూశారు కదా. ఈ హార్వెస్టర్ తిరుగుతున్నప్పుడు దాని ట్రాక్ కింద ఉన్నటువంటి బురదలోంచి పురుగులు తినడానికి అయితే కొంగలు తినడానికి తిరుగుతా ఉన్నాయి. సో లంచ్ లోనికి అయితే మా అన్నయ్య పార్సల్ తెప్పించాడండి. రైసు, బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ, అలాగే ఒక ఫ్రై అయితే చేశారనమాట. దాని తర్వాత పప్పు అయితే చాలా బాగుందండి. ఇలా పొలం గట్టు మీద అటు ఇటు కాలేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి బురద పొలాల నుంచి వచ్చినటువంటి వాసనను ఆస్వాదిస్తూ, ఆ వాసన భలే ఉంటుంది, మట్టి వాసన. మంచిగా భోజనం చేస్తే చిన్నటి రోజులు అయితే గుర్తొచ్చాయి మా అమ్మమ్మ ఊర్లోన. ఎన్హెచ్ మామయ్య కూడా ఈ రోజు ఫస్ట్ టైం అయితే ఎక్స్పీరియన్స్ చేశారన్నమాట ఇటువంటి అనుభూతి. ఈ రోజు కంటెంట్ చేయడానికి చాలా ఎంజాయ్ చేసాం. చూసారు కదా బురదలో ఇలా దిగైతే రోడ్డుకి రావాలి. మొత్తానికి అయితే ఎలాగోలాగా ఒడ్డుకైతే వచ్చాం అనమాట. సో ఫేసులు అయితే ఎండలో మాడిపోయినాయి అనమాట. ఇద్దరం కలిసి బండి మీద మంచి నేచర్ లో రైడ్ ఎంజాయ్ చేస్తూ ఊరైతే వచ్చాం అనమాట. ఫామ్ దగ్గరికి వచ్చిన తర్వాత బండి లోపల పెట్టేసి మంచం మీద అలా చేరబడి ఒక గంట సేపు అసలు ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయినండి. ఇక నైట్ అయితే అలా బండి తీసి బయలుదేరాము. నర్సంపేట అయితే వెళ్తాం అనమాట. ఇదిగో నర్సంపేట అయితే వచ్చామండి. నర్సంపేటలో చిన్న పనులు చూసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే డిన్నర్. సో నేనైతే 2 చపాతీ 2 పూరి అయితే తిన్నాను. ఇది క్యాబేజీ టమాటా కర్రీ. మా జీవితకైతే ఎన్హెచ్ మామయ్య అయితే చెస్ నేర్పిస్తున్నాడు. వీరిద్దరు కలిపి చాలా సేపు చెస్ ఆడారనమాట. ఈ చెస్ పీసులు ఏ విధంగా అమర్చాలి, ఏ విధంగా కదపాలి, చదరంగం ఎలా ఆడాలనేది మా పాపకైతే నేర్పిస్తున్నాడు అనమాట. ఇలా మన డే 65 వ్లాగ్ అయితే ఎండ్ చేసామండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి, పేజ్ అయితే ఫాలో అవ్వండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.